హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శ్రీహరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నాకంటూ లైఫ్లో ఒక డ్రీమ్ ఉంది, గోల్ ఉంది, అంబిషన్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడాలి. ప్రజెంట్ సమాజంలో ఎందుకని ప్రతి 1000 మందిలో ఒకడే సక్సెస్ అవుతున్నాడు? దీనికి కారణం నిజంగా ప్రాక్టీసేనా? ప్రాక్టీస్కి అంత పవర్ ఉందా? అసలు ఒక మనిషి జీవితంలో ప్రాక్టీస్ అనేది ఎక్కడ మొదలవుతుంది తెలుసుకుందాం రండి. ఈ సాధన అనేది ప్రతి తల్లి తన కడుపు పండిన క్షణం నుంచి తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతుడై ఉండాలి, అశ్వేశ్వరుడిగా ఎదగాలి, దీర్ఘాయుషుగా జీవించడానికి తన తల్లి చేసే మొట్టమొదటి ప్రయత్నం నుంచే మొదలవుతుంది ఈ సాధన అనేది. ఈ సాధన అనేది ప్రతి ఒక్క మనిషిని నువ్వు ఏంటి అనేది తెలుసుకునేలా చేస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఏంటి అనేది నువ్వే తెలుసుకోలేకపోతే నువ్వు ఏం చేయాలనేది ఎలా గుర్తించగలవు? ప్రతి ఒక్క మనిషి ఓడిపోవడానికి, ఫెయిల్యూర్గా మిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమయాన్ని వృధా చేయడం. అసలు లైఫ్లో గెలవడానికి ప్రాక్టీస్ ఒక్కటే సరిపోతుందా? ఇంకా ఏమైనా కావాలా? ఎస్, కావాలి. నువ్వు ఎందుకు గెలిచి తీరాలి అనే దానికి ఒక బలమైన స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్గా ఒక రియల్ స్టోరీ చెప్తాను, తప్పకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఇది మిమ్మల్ని చాలా మోటివేట్ చేస్తుంది. అది 1985. బాక్సింగ్ ఆటగాళ్లకు అతను ఒక ఆరాధ్య దైవం. అతని పేరు చెప్తే తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. అతను కొట్టే దెబ్బలకు అతనికిచ్చిన బిరుదేంటో తెలుసా? ఐరన్ అని. అతనితో పోటీ పడడానికి భయపడేవారట. అతను ఎవరో కాదు, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజమైన మైక్ టైసన్. మైక్ టైసన్ తన అపోనెంట్ ప్లేయర్ను 30 సెకండ్లకు మించి బాక్సింగ్ రింగులో నిలబడనిచ్చేవాడు కాదంట. ఇతనితో పోటీ పడి గెలవాలని ఎంత ప్రయత్నించినా, ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా, ఎంత కఠిన సాధన చేసినా కూడా ఇతని ఒక పంచ్ ముందు నిలబడలేకపోయేవి. ఇతని ఒక పంచ్లో ఉన్న పవర్ ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఒక్కసారి ఇది చూడండి. మైక్ టైసన్తో పోటీపడి గెలవడం పక్కన పెడితే ఇతని చేతుల్లో పడి చనిపోకుండా బయటపడితే చాలనుకున్న వాళ్ళు ఎంతమందో. కానీ మిత్రమా, కాలం అన్ని వేళలు ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకో. 100 గొడ్లను తిన్న రాబందువు కూడా ఒక గాలివానకి చావక తప్పదు. అది 1990 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మొదలైంది. పోటీ హోరాహోరీగా జరుగుతుంది. పోటీలో ఫైనల్గా ఇద్దరే మిగిలారు. అందులో ఒకరు వరల్డ్ ఛాంపియన్ మైక్ టైసన్ అవ్వగా ఇంకొకరు బస్టర్ డగ్లస్ అనే వ్యక్తి. వీరిద్దరి మధ్య మ్యాచ్ మొదలైన వెంటనే మైక్ టైసన్ మెరుపు వేగంతో తన పవర్ఫుల్ పంచులతో అపోనెంట్ ప్లేయర్ అయిన బస్టర్ డగ్లస్ మీద విరుచుకుపడ్డాడు. ఆ పంచుల పవర్ కి నిలబడలేక నేల కొరిగాడు బస్టర్ డగ్లస్. అంతే, మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ మ్యాచ్ ఇక అయిపోయింది, వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇక మైక్ టైసన్దే అనుకున్నారు. కానీ మిత్రమా, అలా జరగలేదు. పోరాటం ఎంత కష్టంగా ఉంటే విజయం అంత అద్భుతంగా ఉంటుందని గుర్తుపెట్టుకో. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవమానాలతోనే మొదలవుతాయి. ఎవ్వరు ఊహించని విధంగా బస్టర్ డగ్లస్ అనే వ్యక్తి తిరిగి లేవడమే కాకుండా తన ఒకే ఒక్క పంచ్తో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజమైన మైక్ టైసన్ను ఓడించడమే కాకుండా ఏకంగా నాకౌట్ చేసేశాడు. అంతే, బాక్సింగ్ చరిత్రలో ఒక సంచలనం సృష్టించాడు. మ్యాచ్ను చూస్తున్న వాళ్ళందరూ ఇది కళ నిజమా అనుకునేలా చేసేశాడు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను అందుకున్న బస్టర్ డగ్లస్ను నీ గెలుపుకి కారణం ఏంటి అని అడిగినప్పుడు నేను నా మదర్కి ప్రామిస్ చేశాను మైక్ టైసన్ని ఓడిస్తానని. కానీ మా ఇద్దరికి మధ్య మ్యాచ్ జరగక ముందే కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన మా మదర్ చనిపోయారు. ఆ రోజే నిర్ణయించుకున్నా మా మదర్ని బ్రతికించుకోలేకపోయాను, కానీ మా మదర్కి చేసిన ప్రామిస్ని మాత్రం బ్రతికించి తీరాలి అని. ఒక బలమైన ప్రామిస్ అనే కారణం వలన బస్టర్ డగ్లస్ను ఎక్కువసేపు సాధన చేసేలా, మిత్రమా, గెలిచేలా చేసింది. ఒక బలమైన కారణం, సాధన లేకుండా ఎటువంటి విజయం రాదు మిత్రమా. నువ్వు నీ సక్సెస్ కోసం నిన్న చేసిన సాధన కంటే ఈరోజు బెటర్గా చేయాలి. ఎప్పటికప్పుడు నీ మిస్టేక్స్ను కరెక్ట్ చేసుకోవాలి. చూడు మిత్రమా, సక్సెస్ అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఈ సమాజంలో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు మరణించి మళ్ళీ జన్మించాలి. మిత్రమా, దేని వలనో దేనికోసమో భయపడి సాధనను ఆపి సక్సెస్ను వదులుకోకు. ఎందుకో తెలుసా? మన దేశంలో చాలా మంది ఈ జాబితాలోనే ఉన్నారు. నువ్వు కూడా ఈ లిస్టులో ఉన్నావేమో అని ఒక్కసారి చెక్ చేసుకో. మనం మన ధైర్యంతో చేసే సాధనతోనే సక్సెస్ను సాధించగలం. అలాంటి ధైర్యం నీలో ఉందా? సాధన చేయగలవా? సక్సెస్ అయి చూపించగలవా? వాడు గుర్తుపెట్టుకో, ఎంతో ప్రెజర్ పెడితే కానీ ఒక విలువైన డైమండ్ రాదు అని అంటారు. అలాంటిది పేదరికం అనే ప్రెజర్, సొసైటీ అనే ప్రెజర్, సాధన అనే బలమైన ప్రెజర్ నువ్వు పెడితే ఇంకెంతటి విలువైన సక్సెస్ వస్తుందో అని ఒక్కసారి ఊహించి చూడు. మిత్రమా, నువ్వు నేర్చుకునే ఒక్కొక్క మంచి అలవాటు నీ ప్రాక్టీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక్కొక్క మెట్టుగా మారుతాయని గుర్తుపెట్టుకో.
మిత్రమా, దయచేసి ఏ పనినైనా వాయిదా వేయకు. ఎందుకో తెలుసా? వాయిదా వేయడం వలన ఈ రోజు పని రేపటికి రెట్టింపు అవుతుంది, రెట్టింపు అయిన పని కష్టమవుతుంది. నా జీవితంలో ఒకసారి నా అదృష్టం రాకపోదా, నా జీవితం మారకపోదా అని వేచి ఉండకుండా కష్టపడి ప్రతి నిత్యం సాధన చేస్తే మిత్రమా విజయాన్ని ప్రతిసారి పొందవచ్చు. మిత్రమా, మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు లక్ష్య సాధనకై ఉండాలి. నువ్వు చిందించే ప్రతి చవట బొట్టుకు ఒక అర్థం ఉండాలి. బతికి ఉండడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం వంటి ముఖ్య వనరులలో నీ లక్ష్యం ఒకటిగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు దేనికోసం సాధన చేస్తున్నావో వారికి అవసరం లేదు. దేనిని సాధించాలని అనుక్షణం తాపత్రయపడుతున్నావో దాని విలువ వాళ్ళకు తెలియదు. చూడు మిత్రమా, నీ లక్ష్యం కోసం నువ్వే సాధన చేయాలి. నీ సక్సెస్ కోసం నువ్వే కష్టపడాలి. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్కరోజైనా కష్టపడకుండా చెమట పొట్టు చిందించకుండా సక్సెస్ అయిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడైనా ఉన్నాడా? మనిషి పుట్టుక గొప్ప వరం. అది ఎప్పుడు ఎక్కడ పుడతామన్నది ఎవరం చెప్పగలం. మనిషి మరణం తథ్యం, దాన్ని ఎవ్వరం ఆపగలం. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న జీవితాన్ని మాత్రం మార్చగలమని గుర్తుపెట్టుకో. నాకే అన్ని సమస్యలు, నాకే అన్ని కష్టాలని అనుకుంటున్నావా? ఒక్కసారి ఇది ఆలోచించు. మహా వ్యక్తులు, గొప్ప గొప్ప యోధులు పడిన కష్టాల ముందు నీకు వచ్చిన ఈ చిన్న సమస్య ఎంత? ఒక మనిషి ఓడిపోవడానికి ముఖ్య కారణం తన పెరిగితనం. ప్రతి మనిషి గెలిచేందుకు ఉండవలసిన ముఖ్య గుణం తను కష్టపడేతనం. అందుకే ఒక స్టార్ అన్నాడు, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు అని. చివరిగా ఒక్క మాట, నువ్వు 99 సార్లు ఫెయిల్ అయ్యావా? కంగ్రాట్స్, యు ఆర్ క్వాలిఫైడ్ టు సక్సెస్. నెక్స్ట్ నిన్ను తిరుగులేని వాడిగా, 1,00,000 మందిలో ఒకడిగా, అజేయుడిగా నిలబెట్టేది నువ్వు గెలవాలని ప్రయత్నించిన ఆ 99 ప్రయత్నాలే. అందుకే అంటారు సక్సెస్ ఈజ్ ఏ 99.9% ఫెయిల్యూర్ అని. మిత్రమా, వయసుతో సంబంధం లేకుండా, నేను పేదవాడిని గుర్తు చేసే ప్రతి సమస్యతో సంబంధం లేకుండా ఎవడైతే తన డ్రీమ్స్ కోసం అనుక్షణం సాధన చేస్తాడో వాడికి నేచర్ విల్ బి ఓపెన్ ద డోర్స్. ఆ ప్రకృతి వాడి గెలుపుకి మార్గద్వారాలు తెరుస్తుంది. ఇది రాసి పెట్టుకో. సక్సెస్ కు ప్రాక్టీస్ అనేది ఒకానొక మార్గం కాదు, ఒకే ఒక మార్గం అని తెలుసుకో. పూర్తిగా సాధన చేయలేని వారికి సక్సెస్ ఎప్పుడు దూరంగానే ఉంటుందని గుర్తుపెట్టుకో. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అనుకున్నది సాధించాలని, దానికి పునాది ఈ రోజే మొదలవ్వాలని కోరుకుంటూ, దిస్ ఇస్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. జై హింద్.